హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అబ్బో, అసలు వ్లాగింగ్ చేసి చాలా కాలం అయింది కదా. నాకు అరే ఎంత బాగుందో. ఇక్కడే పెడతారా అండి? మీరు బయటే పెడతారా సమ్మర్ అంతా? అవునా? సో ఈ శారీ వాళ్ళు నేను కట్టుకోబోయేది, ఇది వెంకటగిరి పట్టు చీర అండి, ప్యూర్ పట్టు చీర వెంకటగిరిది. రెడీ అయిపోయాను నేను. హర్షి ఆల్రెడీ రెడీ అయిపోయి తనే డ్రైవింగ్ చేస్తుంది ఇవాళ. ఎరా హర్షి, ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, ఇంకా బయలుదేరేద్దాం మనం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది మా కమ్యూనిటీలో ఉన్న వాకింగ్ ట్రైల్ అన్నమాట. ఫ్లవర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయో, వైల్డ్ ఫ్లవర్స్ మొత్తము. ఇది ఆఫ్టర్ లంచ్ వాక్ అనుకుంటా. సాలిడ్గా 40 minutes ఉంటుంది, అంత పెద్ద ట్రైల్ ఉందన్నమాట మా కమ్యూనిటీలో. వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా ఫుల్ వీడియో, అసలు నాకు కూడా కొత్తగా ఉంది ఇంకా చెప్పాలంటే. సో ఫస్ట్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. మంగళవారాలు శుక్రవారాలు చాలా హడావిడిగా ఉంటుంది కదా. ఈవెన్ శ్రావణ సోమవారం కూడా శివునికి చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఇది ఐ థింక్ ఒకనొక సండే ఈవినింగ్ అనుకుంటా. నేను ముందుగా నూనె పెట్టుకున్నాను, మండే హెడ్ బాత్ చేద్దాము అని, ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకుందామని. సో గ్రేటర్స్కి వచ్చాము. గ్రేటర్స్ అనేది ఒక పాపులర్ ఐస్ క్రీమ్ షాప్ చైన్ అన్నమాట. అక్కడ ఏదో డీల్ పెట్టున్నాడు, $155కి ఒక కోన్ అన్నమాట. మన చాయిస్ తీసుకోవచ్చు. దట్స్ ఎ రియలీ గ్రేట్ డీల్. సో అది లాస్ట్ మినిట్లో తెలిసింది. నేను నూనెతో ఉన్నా సరే, ఇంకా ఇది బెస్ట్ సీజన్ కదా సమ్మర్ ఐస్ క్రీమ్కి, అందుకని వచ్చేసాను. సో నలుగురం ఒక్కొక్కళ్ళు రెండేసి తిన్నాం అనమాట. చాలా బాగుంటుంది గ్రేటర్స్. ఇక్కడికి మేము మామూలుగా మా మేనకోడలు వచ్చినప్పుడు వస్తూ ఉంటాము. అదర్ దెన్ దట్ అసలు 1-2 సార్లే వచ్చాము, ఎక్కువ వచ్చినట్లేము. ఇంక ఇప్పుడే రావడము. సండే ఈవినింగ్ కదా వచ్చింది. సో సాలిడ్గా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా వాళ్ళ డిన్నర్ స్కిప్ లిటరల్లీ. ఐ నో ఇట్స్ నాట్ గుడ్, బట్ సమ్ టైమ్స్ ఓకే అనుకుంటా. ఇక్కడ మీరు చూస్తున్నది మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. వీక్లో ఆల్మోస్ట్ 2 to 3 times ఉంటుంది మాకి ఫ్రూట్ బౌల్. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, మేము స్మూదీలు బాగా తీసుకుంటాము బ్రేక్ఫాస్ట్కి అని. అండ్ ఒక్కొక్కసారి ఫ్రూట్ బౌల్ కూడా తీసుకుంటాము. ఫ్రూట్ బౌల్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా యోగర్ట్ యాడ్ చేస్తాము. ఇట్స్ ఏ గుడ్ ప్రోటీన్ సోర్స్ అనమాట. హోమ్ మేడ్ యోగర్ట్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఎక్కువ గ్రీక్ యోగర్ట్ అంటూ ఉంటారు. గ్రీక్ యోగర్టే స్టార్టర్గా యూజ్ చేసి హోమ్ మేడ్ యోగర్ట్ కూడా చేస్తుంటాను నేను. బట్ ఇంకా అంతేలేండి, ఒక్కోసారి వదిలేయడమే వాళ్ళని. టిపికల్గా ఏం వేసుకుంటామంటే ఫ్రూట్ బౌల్లో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్, బనానా, హాఫ్ బనానా కానీ ఒక్కోసారి ఫుల్ బనానా అలాగా, అండ్ యోగర్ట్, హనీ అండ్ నట్స్ అన్నమాట. ఇప్పుడైతే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. చియా సీడ్స్ కూడా వేసుకుంటాం కానీ రేర్ అన్నమాట. ఇంకా హనీ అయితే ఉండాల్సిందే, కొంచెం బాగుంటుంది కదా టేస్ట్. సో తినే ముందు ఇక్కడైతే ర్యాప్ చేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు కొద్దిగా లేట్గా లేస్తున్నారు, హాలిడేస్ కదా. మేమైతే ఎర్లీగా లేసేస్తాం, మాకైతే ఆఫీస్ పనులు ఉంటాయి. సో అందరికీ సారన్ ర్యాప్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా. ఇంకా మేమిద్దరం అయితే స్నానాలు పూజ అయినాక మేము కానిచ్చేస్తాము. పిల్లలు ఇంకా వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు వచ్చి ఇలాగా ఫ్రూట్ బౌల్ గ్రాప్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ మీరు చూసినది మా బ్యాక్ యార్డ్ సీన్స్ అనమాట. మా మందారం మొక్కలు మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. నేను మందారం మొక్కలు షాపింగ్ వీడియో వాల్మార్ట్లో చేశాను. సో యా, ఇది రెడ్ది, ఇందాక చూసింది ఆరెంజ్ కలర్ అనమాట. ఇంకా 2 పింక్ ఉన్నాయి. సో ఎంత బాగున్నాయి చూడండి, బ్యూటిఫుల్ ఇండియన్ స్టైల్లో ఉంటాయి ఈ మందార మొక్కలు. ఇవి కాకుండా పెరేనియల్ మందార మొక్కలు కూడా ఉన్నాయి నా దగ్గర, అంటే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వస్తాయి అవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. పత్తి మందారం అనేది అంటారు కదా, నాకు సరిగ్గా ఐడియా లేదు, విన్నాను ఎక్కడో. ఇది టిపికల్గా జూలైలో అలా వస్తాయి. చూడండి చాలా ఉన్నాయి అసలు. ప్లాంట్ ఫుడ్ అలాంటివి కూడా ఏమీ యాడ్ చేయము, అయినా కూడా చాలా బాగా ఇస్తుంది. 2 plants ఉన్నాయి ఇక్కడ, పెరేనియల్ మందార మొక్కలు 2 ఉన్నాయి. సో వాటి నుంచి వచ్చినవి అన్నమాట. కాకపోతే బాగా ఎండ కాసిన రోజు బాగా పూస్తాయి, అదైతే అబ్జర్వ్ చేశాను. వాటర్ పడతాము డైలీ, దట్స్ ద మినిమం మేము చేసేది. ఇంకా సమ్మర్ వస్తే అదొక బ్యూటీ అన్నమాట. ఎంచక్క పెరట్లో పువ్వులు తీసుకొచ్చి
దేవుడికి పెట్టేస్తాను నేను. ఎస్పెషల్లీ ఇలాగ మందారాలు ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇవే కాక ఫ్రంట్ యార్డ్లో మాకు రోజా మొక్కలు కూడా ఉన్నాయి, డబల్ నాకౌట్వి. సో అందులోంచి కూడా వస్తాయన్నమాట. జూన్ అలా టైంలో అయితే ఎక్కువ పూలు వస్తాయి రోజ్ ప్లాంట్స్ నుంచి. జూలై అలా అయితే మందార మొక్కల నుంచి ఎక్కువ వస్తాయన్నమాట. మీరు ఇప్పుడు చూసినది జూన్ ఆ ప్రాంతంలో తీసింది. ఇందాక మందార మొక్కలు చూసారు కదా పెరేనియలే, అవైతే జూలై ఆ ప్రాంతంలో అన్నమాట. సో సమ్మర్ బ్యూటీ అంటేనే అదే అనిపిస్తుంది నాకు. ఇలాగా హ్యాపీగా పెరట్లో పువ్వులే దేవుడికి పెట్టి దీపారాధన చేస్తే చాలా హ్యాపీగా ప్లెజెంట్ పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే తులసమ్మ కూడా సమ్మర్లో అయితే చాలా బాగా వైబ్రెంట్గా గ్రీన్గా. మామూలుగా అయితే క్రిస్మస్ ఆ టైంలో అమ్మవారు మూల కూర్చుంటారంటారు కదా, కొండెక్కేస్తారు అని. కానీ ఈసారి టచ్ వుడ్ అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నది మీరైతే 2 days బ్యాక్ అనుకుంటా ఈవినింగ్ ఇలా ఉన్నది. అసలు సన్సెట్ బ్రైట్ రెడ్ కలరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ కెమెరా జస్టిఫై చేయట్లేదండి, నేకెడ్ అయితే చాలా బాగుంది. అసలు మేము వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూసాము. యా ఎగ్జాక్ట్లీ ఆ రోజు శ్రావణ సోమవారం అన్నమాట. సో 3 days బ్యాక్ సాయిబాబా గుడి ఉంది మా ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళాము. శివాభిషేకం శ్రావణ మాసం శివుడికి విష్ణువుకి ఇద్దరికి ఇంపార్టెంట్ కదా, సారీ అమ్మవారికి కూడా. సో శ్రావణ సోమవారం వెళ్ళి అభిషేకం చూడగలిగాము. అండ్ ఆల్సో మా చేత కూడా అభిషేకం చేయనిచ్చారనమాట, ఇంకొక శివలింగం ఉంచి. జస్ట్ లైక్ శివరాత్రి అప్పుడు ఎలాగ చేస్తామో అలాగా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అబ్బో అసలు వ్లాగింగ్ చేసి చాలా కాలం అయింది కదా, నాకు కొత్తగా వింతగా ఉంది. సో లెట్స్ రీస్టార్ట్ అన్నమాట. అందరికీ శ్రావణ శుక్రవారం విషెస్. ఇవాళ 2nd శ్రావణ శుక్రవారం. కొందరు కమ్యూనిటీ ఉండే ఫ్రెండ్స్ కొందరు వాళ్ళ తమ్ములానికి ఇన్వైట్ చేశారనమాట. ఇప్పుడే వర్క్ అయింది, ఇంకా రెడీ అవ్వాలి. చూసారా అన్ని కమ్మలన్నీ తీసేసి ఉన్నాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అంటే ఫేస్ వాష్ చేసుకొని తర్వాత శారీ కట్టేసుకొని ఇంట్లో దీపం పెట్టేసి బయలుదేరాలని ప్లాను. ఐ థింక్ మన ఛానల్లో అయితే దివాళీ వ్లాగే అనుకుంటా లాస్ట్ ఫెస్టివల్ వ్లాగు. దాని తర్వాత ఇంకా చాలా జరిగాయి కదా. ఓకే, ఇవాళ నేను ఏ శారీ కట్టుకుంటానో మీకు చూపిస్తాను. నాకే కొత్తగా ఉంది, చాలా గ్యాప్ వచ్చింది కదా, నేనైతే గ్యాప్ ఇవ్వలేదు, అలా వచ్చిందన్నమాట. సో ఈ శారీ వాళ్ళు నేను కట్టుకోబోయేది. ఇది వెంకటగిరి పట్టు చీర అండి, ప్యూర్ పట్టు చీర వెంకటగిరిది. ఇది మీకు గుర్తుంటే దీపావళి అప్పుడు పెట్టాను అన్నమాట. కేదార్ గౌరీ వ్రతం చేస్తాం కదా, పెద్ద నోములు అంటాము. సో అప్పుడు దేవుడికి పెట్టిన చీర అన్నమాట. మధ్యలో ఒకసారి కట్టుకున్నాను ఇంట్లో పూజకి, మళ్ళీ ఇప్పుడు కట్టుకోవడం అనమాట బయటకి. సో ఇంకా జాకెట్కి వస్తే నాకు మర్చిపోయాను, ఇది యాక్చువల్లీ ఒక కలర్ చీర, మా సైడ్ ఒక కలర్ అంటాము. క్రిమ్షను ఐ డోంట్ నో అండి, మీరు చెప్పాలి ఏమంటారు దాన్ని. మేమైతే ఒక కలర్ అంటాము. సో దీనికి బ్రౌన్ కలర్ అంచు వచ్చింది, అలాగే బ్రౌన్ జాకెట్టు. అండ్ అంచు వచ్చి ఇట్లా సిల్వర్ జరీ కైండ్ అనమాట. దానికి ఎల్బో స్లీవ్స్ వర్క్ పెట్టించుకున్నాను, వర్క్ చేయించుకున్నాను. మీకు తెలుసుంటుంది, నేను ఎక్కువ వర్క్ చేయించుకోను శారీస్కి, ఏదో కొన్నిటికి మాత్రం చేయిస్తాను. అంటే కొంచెం డల్గా అనిపించినవి లేకుండా, అంటే మరీ బోరింగ్గా లేకుండా చేయిద్దామని. అలాగే ఇది ఇండియా వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ అక్కడ చేయించానండి, మాకు తెలిసిన టైలర్ ఉన్నారు, తన దగ్గర చేయించాను అనమాట. తనే, నేనేం చెప్పలేదు వర్క్ చేయించాలంటే తనే ఇలాగ పెట్టింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి, పీకాక్ది. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో, నాకు ఇవన్నీ పెద్దగా ఐడియా ఉండదు. సో ఇదన్నమాట. ఇది నెక్కి ఇలా వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఒక సైడ్ మాత్రమే నెక్కి ఇలాగా. ఇది వెనకాల అక్కడక్కడ చిన్న చిన్న బ్యాక్ సైడ్ కూడా పెట్టించాను. అండ్ ఇక్కడ అక్కడక్కడ చిన్న చిన్న బుట్టాలన్నమాట. సో ఇది అబౌట్ బ్లౌజు. అండ్ శారీకి వస్తే చెప్పాను కదండి ఇందాక ఒక కలర్ శారీ అని. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఐరన్ చేసినా కూడా ఇండియాలో చేస్తే సాలిడ్గా ఉంటుంది, వెయిట్కి మనం ఎంత ఐరన్ చేసినా ఇలాగే ఉంటుంది. సో ఇదండి ఒక కలర్ చీర. సో మధ్యలో ఇలా మామిడి పిందెలు, మామిడి పిందెల్లో గ్రీను, ఇలాగ ఎల్లో,
అలా వచ్చి ఇలాగ నాకు ప్లెయిన్ జస్ట్ జరీ బార్డర్ ఉండే శారీస్ లేవు, అందుకని ఒకటి కావాలనే తీసుకున్నాను నేను అనమాట. అది కూడా వెంకటగిరి టిపికల్ కదా ఇలా ఉండడము. ఇంకా పళ్ళు చూస్తే సో ఇదండి బ్రౌన్ కలర్ పళ్ళు అన్నమాట. టసల్స్ ఏం పెట్టించలేదు, నేను స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, మర్చిపోయాను ఇంకా. సో టసల్స్ లేవన్నమాట అలాగా. సో ఇది అన్నమాట ఇవాళ కట్టుకోబోయే చీర పేరంటానికి. సో సో మీలో ఎంతమందికి వెంకటగిరి శారీస్ ఫేవరెట్ అండ్ ఎక్కువ ఉన్నాయి కామెంట్లో మెన్షన్ చేయండి. రెడీ అయ్యాక ఇంకా పూజ రూమ్లో దీపారాధన చేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి నేను హర్షి కూడా వస్తుంది అన్నమాట. తనే రెడీ అవుతుంది. ఇంకా రెడీ అయిపోయాను నేను, హర్షి ఆల్రెడీ రెడీ అయిపోయి తనే డ్రైవింగ్ చేస్తుంది ఇవాళ. ఎరా హర్షి, ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, ఇంకా బయలుదేరేద్దాం మనం. సో హర్షి డ్రైవింగ్. ఏరా హర్షి సేఫ్గానే చేరతాం కదా. జస్ట్ కిడింగ్, చాలాసార్లు డ్రైవ్ చేసింది, కాకపోతే వీడియోలో ఇదే ఫస్ట్ చూపించడం కదా. సో పైగా విత్ ఇన్ కమ్యూనిటీనే కాబట్టి భయమేం లేదు, నేను వ్లాగ్ చేయగలుగుతున్నాను. ఏరా బంగారు, యూ లుక్ ప్రిటీ నాన్న. థ్యాంక్స్ మా. యా కాకపోతే హెయిర్ చెవులు వెనక్కి దోసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే నైస్. సో చాలా దగ్గరే, ఇక్కడ నుంచి ఒక 2 వీధులు కాపక్క అనమాట. ఒకళ్ళ ఇల్లు, ఇంకొకళ్ళ ఇల్లు వచ్చి 3 వీధులు కాపక్క. ఆ 2 ఇల్లు మాత్రమే వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను అనుకుంటాను ఇవాళ. సో లెట్స్ గో. కుదిరితే వాళ్ళ ఇంట్లో అమ్మవార్లను కూడా చూపిస్తాను. నేను ఇంతవరకు ఎప్పుడు నా వ్లాగ్లో అలాగా చూపించలేదు, ఇవాళ ట్రై చేస్తాను. ఐ డోంట్ నో, సమ్మర్ కదండి, నేను చక్కగా బాగా బైకింగ్ చేసుకుంటున్నారు ఎవరు ఫ్యామిలీ మొత్తం. ఇట్లా లెఫ్ట్ వెళ్ళాలరా, పర్లేదు నేరు వెళ్ళు, ఇంకేం చేద్దాం. నేరు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే నో కాదు, నువ్వు రైట్ వెళ్తే ఆడొస్తుంది. యాక్చువల్లీ ఇటు నుంచి కూడా రైట్ వెళ్ళచ్చు కదా. ఓకే ఓకే యూఆర్ రైట్ నాన్న. నేను మామూలుగా లెఫ్ట్ వెళ్ళి అటు వెళ్తాను. నో టు మీ. సో ఇక్కడ రైట్ తిరగాలరా. గ్రీనరీగా ఎంత బాగుంటుంది చూడండి, సమ్మర్ ప్రతిగా ఉంటుంది, గ్రాస్. వింటర్ ఎంత డ్రైగా ఉంటుందో, అరే ఎంత బాగుందో. ఇక్కడే పెడతారా అండి, మీరు బయట పెడతారు సమ్మర్ అంతా? అవునా, నైస్. లోపల పెట్టేస్తారు. మేము సమ్మర్లో కూడా లోపల పెట్టేస్తాము, క్లైమేట్ కొంచెం కష్టమేమో అని చెప్పి అమ్మవారు అడ్జస్ట్ అవ్వడం. నైస్. మెయిన్ కోట వల్ల అనుకుంటా బాగున్నారు. నైస్ అండి. ఇప్పుడు వచ్చింది సుధా గారి ఇంటికి అన్నమాట. ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. అమ్మవారు అయితే చాలా లైవ్లీగా ఉన్నారు. తను ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తుంది. బోత్ అమ్మవారిని తయారు చేయడము, అలాగే బ్యాక్ డ్రాప్ కూడా చాలా యూనిక్గా ఈచ్ ఇయర్ చేంజ్ చేస్తారంట. వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చాలా ఉంటుందని చెప్పారు. నేను యూజువల్గా షై ఫీల్ అవుతాను వేరే వాళ్ళ ఇంట్లో వీడియో తీయడానికి, వేరే వాళ్ళు ఉన్నప్పుడు. బట్ మీ అందరికీ చూపిద్దామని చిన్న క్లిప్ తీశాను. హర్షి బ్యాక్ ఇన్ టు బిజినెస్. ఇప్పుడే ఒక ఇంట్లో తాంబూలం తీసుకొని వస్తున్నాము. హర్షి గేరింగ్ అప్ ఫర్ నెక్స్ట్. ఓకే జాగ్రత్తరా చూసుకొని. సో ఇక్కడ రైట్ తీసుకుంటే 4th house 5th house. వీడియో పెడతాను నేను, నాకు తెలిసి మోస్ట్లీ. చాలా బాగున్నారు అన్నమాట. డెకరేషన్ ఎంతో ఓపిక్గా చేశారు. పర్లేదు క్లియర్. తర్వాత పేరెంటాలకు వెళ్ళిన ఫోటోలు వీడియోలు అయితే తీసుకోలేదు, కొంచెం బాగా లేట్ అయిపోయింది అండి. ఇంటికి వచ్చేటప్పటికి 9:45 అలా అయిపోయింది. ఇంకా డిన్నర్ అది కానిచ్చేసాక పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంత ప్రెటీ పట్టు చీర కట్టుకున్నాక పిక్చర్స్ తీసుకోకపోతే అలాగా. సో అదన్నమాట, అది ఈ శ్రావణ శుక్రవారం పేరెంటాల సంగతి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.